నెల్లూరు నూతన జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ముగిసిన అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎంటి ఫరూక్ మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్తో కలిసి జిల్లా ప్రగతిపై ఫలప్రదమైన చర్చలు జరపామని స్పష్టం చేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ, హార్టికల్చర్, పశుసంవర్ధక, మత్స్యశాఖలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో పొగాకు పండిస్తున్న రైతులకు పొగాకు బోర్డులో సభ్యత్వం మరియు తగిన గుర్తింపు లేకపోవడంపై సమావేశంలో కీలక తీర్మానం ఆమోదించనున్నట్లు వెల్లడించారు. అగ్రికల్చర్ మీద మాట్లాడారు. గౌరవ సభ్యులందరూ, పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చారు. వారు కూడా మాట్లాడారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ దీని మీద డిస్కషన్ జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్లో గౌరవ మంత్రివర్యులు టొబాకో గురించి చెప్పారు. వాళ్ళు టొబాకో మన నెల్లూరు జిల్లాలో కూడా టొబాకో పండిస్తూ ఉన్నారు, కానీ గుర్తింపు లేదు. మనకు అదే టొబాకో బోర్డు కూడా మెంబర్షిప్ కూడా లేదని చెప్పడం జరిగింది. దానికి రిజర్వేషన్ పాస్ చేయమన్నారు. దాని గురించి వారు చెప్తారు మీకు. అదేవిధంగా ఫిషరీస్ గురించి ఎలాబరేట్గా మాట్లాడారు, మంత్రి గారు చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ గురించి స్థానికంగా వారు ఉన్నారు కాబట్టి నేను అడగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మేము నేషనల్ హైవే రోడ్ల గురించి మాట్లాడాం. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడేదండి. రైల్వే ఎవరు రాలేదు. ఎడ్యుకేషన్ గురించి కూడా లేదు. హౌసింగ్ గురించి కొంతసేపు మాట్లాడాము. తర్వాత ఎంఎస్ఎంఈని గురించి మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలామంది మాట్లాడారు. ఎంఎస్ఎంఈల గురించి కొంతవరకు కొంచెం నిరుత్సాహంగానే ఉంది. అందులో ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పారు. అవన్నీ ఫైనలైజ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మేజర్గా ఈ ఇష్యూస్ మీద డిస్కషన్ చేసి దాని మీద డిస్కషన్ చాలా వరకు జరిగింది. స్థానికంగా ఉండే మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారు ఉన్నారు, మరి రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, మిగతా సభ్యులు కూడా ఉన్నారు. అదేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే సీఎం గారు ఢిల్లీ పోయినారు కాబట్టి వారు రాలేకపోయినారు. మిగతా సభ్యులు కూడా 3 సభ్యులు రాలేదు. కోటమిరెడ్డి సీఎం రెడ్డి గారు కూడా వారి అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. కాబట్టి ట్రూత్ఫుల్గా డిస్కషన్ జరిగింది. అగ్రికల్చర్ మీద ఎక్కువగా బేస్ చేస్తున్నారు. ఎందుకంటే సీజన్ కాబట్టి అగ్రికల్చర్ మనకు రాబోయేది ఇంకా రబీ అంటారు, మన దగ్గర ఖరీఫ్ అంటారు, ఆ సీజన్. అదేవిధంగా జొన్నల కొనుగోలు గురించి మాట్లాడారు. అదేవిధంగా మన గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడాం. మైజ్ కూడా మనకు పంట ఉంది, దాన్ని కూడా కొనాలని చెప్పాం. గవర్నమెంట్ జొన్నలకు అయితే బ్రహ్మాండంగా రేట్ ఇచ్చింది. 3,699 రూపాయలు ఇచ్చింది. బజార్ మార్కెట్లో 2,700, 3,000 రూపాయల లోపలే ఉంది. కాబట్టి గవర్నమెంట్ అప్రిషియేట్ చేసే అవసరం ఉందని చెప్పి అందరం చెప్పాం. ఆ రిజల్ట్స్ కూడా పాస్ చేశాం. చాలా మంచి సమస్యల గురించి మిగతా సమస్యలు, స్థానిక సమస్యలు అయితే చాలా ఉన్నాయి. మీకు అందరూ తెలుసు. స్థానికంగా శాసనసభలో వారి సమస్యల గురించి చెప్పడం జరిగింది. దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడడం జరిగిందని చెప్పి ముఖ్యంగా గౌరవ సభ్యులు మీడియా వారికి తెలియజేస్తాను. అయితే స్థానికంగా ఉండే సభ్యుల గురించి చాలా విషయాల గురించి సుదీర్ఘంగా మన రమణ గారు కూడా చేశారు. చాలా సీనియర్ సభ్యులు అందరూ మాట్లాడామని. మేడం గారు ఉన్నారు, ఆవిడ కూడా లేరు. కాబట్టి ఈరోజు మామూలుగా వర్షాభావం అనేది గతంలో ఇప్పుడు వస్తుంది అనేది ఎల్లుండి వస్తుందని అంటున్నారు. రిజర్వాయర్ నీళ్ళు కూడా ఉన్నాయి. 2 రిజర్వాయర్లో కూడా మన సంపూర్ణంగా దాదాపు 75 టీమ్స్ నీరు నిల్వ ఉందని చెప్పి దానికి చెప్పడం జరిగింది. డీటెయిల్స్ ఉంటే మంత్రి గారి దగ్గర ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే 3 నెలలు అయిపోయింది కాబట్టి మనం డీడీఆర్సీ జరపాలా, ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం గురించి చర్చించాలని చెప్పి విషయాల గురించి చాలాసేపు చర్చ జరిగింది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.